ఎవరైనా డాన్స్ చేయాలనుకుంటే వచ్చి వేయచ్చు. ఆర్ఎస్ ర్యాంప్ వాక్ స్టార్ట్ చేద్దామంటే మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. ఎవరెవరు వస్తారో రెడీ అయిపోండి. ఇక్కడ ఒక్కసారి క్రౌడ్ ఎక్కువ కాకుండా ఒక లైన్ ప్రకారం వచ్చి तो 10-12 लड़के तो मार ही देती होगी तो दिन में జనరల్గా మనం కిట్టి పార్టీస్ అంటే ఒక 20-30 మంది వచ్చు. ఓకే, సేమ్ స్మైల్ మామా, రైట్. జనరల్గా మన కిట్టి పార్టీస్ అంటే 20-30 మందితో చూస్తూ ఉంటామండి. కానీ విశాఖపట్నానికి సంబంధించిన ఒక అతిపెద్ద కిట్టి ఈరోజు ఆవిర్భవించింది. సుమారు 250 మందితో స్టార్ట్ అయిన ఈ కిట్టి పేరు వైజాగ్ కిట్టి. అంటే ఎవరు ఏ కిట్టీలో ఉన్నా కూడా ఇది ఒక డిఫరెంట్ కిట్టి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో డాక్టర్లు, ఇంజనీర్లు, హౌస్ వైఫ్, అలాగే రియల్ ఎస్టేట్లో ఉన్నవాళ్ళు, ఇంకా ఏ రంగానికి చెందిన అందరూ కూడా ఇందులో మిక్స్ అండ్ మ్యాచ్ అయి ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి కిట్టీలోని కూడా వారు డబ్బులు వేసుకుని కిట్టి పార్టీస్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ వైజాగ్ కిట్టి అనేది ఎటువంటి డబ్బులు కూడా తీసుకోకుండా ఫ్రీగా మా వీరు మామ వీ టీమ్, అంటే ఇది మా మమ్మీ పేరు మీద పెట్టడం జరిగింది. వైజాగ్ కిట్టి అనేది ఎందుకు పెట్టామంటే ప్రతి ఒక్కరు కూడా వారి పేరు ముందు ఎంప్రెస్ అనే పేరుతో పిలువబడతారు. అంటే ఎంప్రెస్ అంటే క్వీన్. మా మమ్మీ పేరు రాణి. సో ఆమెకి డెడికేట్ చేస్తూ ఆమె మహిళలకి ఏమన్నా చేయాలి, వీరు ఇన్నేళ్ళు నీకు వైజాగ్ ఎంత చేస్తుంది అనేది దానికోసం ఈ వైజాగ్ కిట్టి అనేది మనం పెట్టడం జరిగింది. ఇది ఎవ్రీ 2 months ఇలా ఇప్పుడు 250 మంది స్టార్ట్ అయింది, ఇంకా పెరుగుతూనే ఉన్నారు. ఇలా ఎంతమంది వస్తే అంతమందిని యాడ్ చేసుకుంటూ, ఫ్రీగా యాడ్ చేసుకుంటూ ఎవ్రీ 2 months ఈ వైజాగ్ కిట్టీని వైజాగ్లో మనం ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. అలాగే మహిళలు ఎవరైతే చాలా బాగా శ్రమిస్తారో, ఇంకా అలాగే ఉన్నత స్థాయికి వెళ్తారో వాళ్ళందరికీ ఫెలిసిటేషన్స్తో పాటు ఇంకా ఎవరికైనా పూర్ స్టూడెంట్స్కి ఎవరికైనా సరే విద్య అవసరానికి సంబంధించిన ఎలిమెంట్స్ కానీ అలాగే హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నా కూడా వారందరికీ కూడా ఈ మొత్తం హెల్ప్ చేస్తూ ఉంటాము. ఈ వైజాగ్ కిట్టీలో ఎవరైనా సరే మరి పాల్గొనవచ్చు. ఇది ఈ వైజాగ్ కిట్టీని ఇంత చక్కగా సపోర్ట్ చేస్తున్న వీళ్ళందరికీ కూడా చాలా చాలా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అండ్ దీన్ని మరింతగా వ్యాప్తి చెంది, ఎందుకంటే దీన్ని అసలు నిజంగా చెప్పాలంటే ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి వైజాగ్ కిట్టీని పెట్టాలి అనే ఒక ముఖ్య మంచి ఉద్దేశం కూడా ఉంది. దీనికి ఎంతోమంది సపోర్ట్ చేస్తున్నారు. ఇందులో ఎంతోమంది ఈవెంట్ మేనేజర్స్, అలాగే కార్యష్ ఈవెంట్స్ కానీ, అలాగే బ్యూటీషియన్స్ అసోసియేషన్స్ కానీ, డాక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇందులో ఉన్న ప్రతి ఒక్క ఎంప్రెస్ అంటే క్వీన్స్కి కూడా
వైజాగ్ కిట్టి తరపు నుంచి ఒక మంచి ఈవెంట్గా స్పాన్సర్ చేశారు, ఎందుకంటే ఇలాంటి ఈవెంట్స్ అనేవి చాలా తక్కువగా విశాఖలో కనపడుతుంది. అండ్ దిస్ ఈవెంట్ ఈజ్ వెరీ గుడ్ కాన్సెప్ట్ బికాజ్ ఒక మహిళని బయటికి తీసుకురావడం కానీ, వాళ్ళున్న ఇంట్లో స్ట్రెస్బుల్ కానీ, వాళ్ళు ఒక మంచి టాలెంట్ని కూడా బయటికి తీసుకురావడంలో చాలా ఉపయోగపడుతుంది. సో దీన్ని ఎంకరేజ్ చేసే ప్రతి ఒక్కరు కూడా టీమ్ వర్క్ని కూడా చాలా మేము నిజంగా అభినందనిస్తున్నాం. బికాజ్ ఎవ్రీ లేడీ హ్యావింగ్ ఎ టాలెంట్, అండ్ ఇలాంటి కూడా చిన్న చిన్న ఈవెంట్స్ పెడుతుంటే ప్రతి మహిళకి కూడా తెలుస్తుంది బయట ఏంటనేది, వాళ్ళు ఇన్నర్ ఫీల్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇలాంటి ఈవెంట్స్ బాగా చేయాలి. అలాగే వీరు మామ, హీ ఈజ్ one of the Radio Mirchi person. I don't know about him. Yeah, I don't know about that, but they are helping to persons, poor people outside also. And ilanti events valla entante baita poor peoples kane kuda need avutundani oka abhiprayam. So ilanti concerts baane unnayi. So inka development avvali, idi teeskellali public loni, and idi kuda helpful avvali who are the poor in the cities. So I'm very అనేది ఒక పబ్లిక్ రిలేషన్కి చాలా హెల్ప్ అవుతుంది. అంటే అందరూ ఒక దగ్గర మీట్ అవ్వడం చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అంటే ఇలాంటి పెద్ద గ్రూప్ని ఫామ్ చేయడం కూడా వీరు మామ టీం చాలా గ్రేట్ పని చేస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల అంటే మాకు కావాల్సిన అందరూ కూడా చక్కటి ఫ్రెండ్స్ మాకు అవుతున్నారు. ఎప్పుడు ఇల్లు పిల్లలు అనుకునే వాళ్ళకి రకరకాల ఫ్రెండ్స్, రకరకాల ఎంటర్టైన్మెంటు, ఇది ఒక మంచి స్ట్రెస్ రిలీజింగ్ అని చెప్పొచ్చు. ఇంకా వైజాగ్లో ఉన్న అందరూ జాయిన్ అయ్యి దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. చాలా యూస్ఫుల్ అందరికీ. అంటే అలాగే చాలా ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ మంచి మంచి గేమ్స్ పెడుతున్నారు, మంచి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్, మన నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం హెల్తీగా ఆరోగ్యంగా ఉండడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ కూడా, అంటే మన స్ట్రెస్ రిలీజ్ అవుతుంది, చక్కగా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మనకి రిలేషన్స్ బాగా పెరుగుతుంది, రిలేషన్షిప్ హెల్పింగ్. ఈ ప్రోగ్రామ్ చాలా వరకు అందరూ కూడా సర్వీస్ చేసే వాళ్ళు ఉన్నారు, సోషల్ సర్వీస్ ఎక్కువ చేసే వాళ్ళు ఉన్నారు. అలాగే మేమందరం కూడా, నేను కూడా యోగా పిల్లలకి ఫ్రీ క్లాసెస్ తీసుకుంటుంటాను గవర్నమెంట్ స్కూల్స్లో. అలాగే వీళ్ళందరూ మనందరం కలిసి చేయడం వల్ల మన ఊరికి చాలా మంచి జరుగుతుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ.